హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మనం కాజు పిస్తా మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి. దీనికోసం మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 కప్పు కాజుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు కాజు తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. కాజు వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఐసింగ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. దీని బదులు మీరు ఐసింగ్ షుగర్ బదులు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి మిల్క్ షేక్స్కి. అండ్ ఇక్కడ వచ్చేసి పిస్తా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. నా దగ్గర ఇన్స్టెంట్గా ఉంది, సో అందుకని ఇది యూజ్ చేస్తున్నాను. దీని బదులు మీరు డైరెక్ట్గా పిస్తాని యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి పాలని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ కూల్ మిల్క్ని డైరెక్ట్గా యూస్ చేసేస్తున్నానండి. ఐస్ క్యూబ్స్ అలాంటివి యూస్ చేయకుండా డైరెక్ట్గా కూల్ మిల్క్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం పలుకులుగా ఉండేటట్టుగా చూసుకుంటే మనం తాగేటప్పుడు మధ్య మధ్యలో కాజు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా సర్వ్ చేసేసేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కావాలనుకుంటే ఇందులోకి 1 స్కూప్ వచ్చేసి పిస్తా ఐస్ క్రీమ్ని యాడ్ చేసి దానిపైన గార్నిష్గా కాజు పిస్తాని వేసుకొని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.